హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే జాబ్స్ క్యాలెండర్ ఛానల్. ఈరోజు మనం చూడబోతున్న నోటిఫికేషన్ రైల్వే జాబ్ అండి. రైల్వే జాబ్స్లో హాస్పిటాలిటీ మానిటర్ ఉద్యోగాలు. ఇది కాంట్రాక్ట్ బేసిస్ అండి. శాలరీ వచ్చేసరికి 30,000 అండి. సో రైల్వే రంగంలో మంచి ఉద్యోగం కోసం చూస్తున్న వారికి చాలా మంచి అవకాశం. ఇది 43 హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులకు నేరుగా వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా నియామకాలు చేస్తున్నారండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఈ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. నెలకి 30,000 జీతం. ఎటువంటి దరఖాస్తు రుసుము లేకుండా నేరుగా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చండి. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు. కేంద్ర ప్రభుత్వం నేరుగా పర్యవేక్షించే సంస్థ కావడం వల్ల ఇక్కడ పనిచేయడం చాలా గర్వంగా ఉంటుంది. సో ఇది జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్లో ఉంటుందండి. ఈ హాస్పిటాలిటీ మానిటర్ అంటే రైల్లో మరియు రైల్వే స్టేషన్లో ఆహారం మరియు సేవల నాణ్యతను పర్యవేక్షించే పనండి. ప్రయాణికులకు అందించే భోజనం సరిగ్గా ఉందా, శుభ్రంగా ఉందా అని చెక్ చేసుకోవడం ఈ పనిలో భాగం. క్యాటరింగ్ స్టాఫ్ సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అని చూడటం, ప్రయాణికులు ఫిర్యాదులు నమోదులు చేయటం, నివేదిక తయారు చేయటం ఈ పనిలో ఉంటాయండి. సేవ నాణ్యత పెరగడానికి సూచనలు ఇవ్వడం ఈ పాత్రలో భాగమే. అర్హత వచ్చేసరికి బీఎస్సీ, బీబీఏ లేదా ఎంబీఏ పూర్తి చేసి ఉండాలండి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ అనేది ఉండాలి మనకి. వయసు గరిష్టంగా ఈ 1/1/2026 నాటికి గరిష్టంగా 27 సంవత్సరాలు మించకూడదు. అయితే రిజర్వేషన్ కింద వయసు సడలింపు ఉంటుందండి. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, వికలాంగులకు పీడబ్ల్యూడీ 10 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుందండి. జీతం వచ్చేసరికి ఎంపికైన అభ్యర్థులకి 30,000 రూపాయల జీతం ఇస్తారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఈ స్థాయి జీతం చాలా మంచిదే. ఇంటర్వ్యూలో ఎంపికైన తర్వాతే జీతం వెంటనే మొదలైపోతుందండి. సంస్థ అధికారిక నోటిఫికేషన్ పూర్తిన తర్వాతే ఈ వివరాలు అనేది చూడండి మీరు. ఈ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారానే ఈ ఎంపిక అనేది జరుగుతుందండి. ఎటువంటి రాత పరీక్ష అయితే లేదు. ఆల్ ది బెస్ట్ గైస్.